ఇందుమూలంగా తెలియజేయనిది ఏమనగా ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి సమయంలో కోట్రా చౌరస్ వద్ద వాహనాలు తనిఖీ చేయుచుండగా హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న ఒక బైకు TS07SZ 3212 నెంబర్ గలది అనుమానాస్పదంగా రావడంతో అట్టి బైకును ఆపి తనిఖీ చేయగా ఆ బైకు రైడర్ వద్ద నుండి కొంత బంగారం దొరికినది. దాని గురించి అతన్ని విచారించగా తన పేరు అల్లం శివ, సన్నా పర్వతాలు, వయసు 27 సంవత్సరాలు, కులం ఉప్పరి, రెసిడెన్స్ ఆఫ్ రామకృష్ణ, గుడిసెలు, బతుకమ్మకుంట, అంబర్పేట, హైదరాబాద్ అని తెలిపాడు. మరియు అతను గత నెల రోజులుగా వెల్దండ మరియు పరిసర ప్రాంతాల్లో దొంగతనాలు జరిపినట్లు ఒప్పుకున్నాడు. ఈరోజు మధ్యాహ్నం సమయంలో కొట్రా గేట్ చౌరస్తా నందు వెహికల్ చెకింగ్ వెల్దండ సిబ్బంది వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక అనుమానమైన వ్యక్తి పారిపోతుండగా అతన్ని పట్టుకోగా అతని బైకు TS07SZ 3212 అనే బైకు పారిపోవడానికి ప్రయత్నం చేయగా మా సిబ్బంది అతన్ని పట్టుకొని చెక్ చేయగా అతని దగ్గర కొంత బంగారం వస్తువులు గలవు. అటు బంగారము ఎక్కడదని అడిగితే అతను ఇది దొంగతనం చేసినని ఒప్పుకోలు చేస్తే అతన్ని పిఎస్కి తీసుకొచ్చి విచారించాగా పోయిన నెల నుండి మన వెల్దండ, కల్వకుర్తి, మిడ్జిల్, ఊరుకొండ ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్నానని ఒప్పుకున్నాడు. అందులో భాగంగా మొదటగా పెద్దాపూర్లోని ఒక ఇంట్లో 2.5 తులాలు, కుప్పగండిలో 7.5 తులాలు, మరియు కల్వకుర్తిలో ఇంగంపల్లిలో 1/2 తులము, తర్వాత మిడ్జిల్లో 4 తులాలు, తర్వాత ఊరుకొండలో 3.5 తులాలు దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నాడు. అతన్ని చేసిన దొంగతనం అంతా బంగారం అంతా రీకవరీ చేసినాము. అతన్ని రిమాండ్కు పంపడం జరుగుతుంది. శివ, అల్లం శివ అని ఇతడు పాత నేరస్తుడు. ఇతడు ఇదివరకు పాత కేసులో జైలుకు పోయిండు 2 సార్లు. ఒకసారి రాచకొండ కమిషనరేట్ నుండి మంచాల పోలీస్ స్టేషన్ నుండి జైలుకు పోయిండు. హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి అంబర్పేట పోలీస్ స్టేషన్ నుండి ఒకసారి జైలుకు పోయిండు. ఇతని పైన ప్రీవియస్ కేసులు కూడా ఉన్నాయి. ఆ కేసులు ఇంకా విచారణలో ఉన్నాయి. ఇప్పుడు ఇతన్ని ఎస్పీ గారి ఆదేశం మేరకు కోర్టుకు పంపడుతుంది. ఇందులో పార్టిసిపేట్ చేసిన సిబ్బందికి మరియు ఎస్ఐ వెల్దండకి, సిఐ విష్ణువర్ధన్ రెడ్డికి ఎస్పీ గారు అభినందనలు తెలియజేయడం జరిగింది.